అందరికీ నమస్కారం. సన్ ఆఫ్ సత్యమూర్తి విలువలే ఆస్తి, ద నేమ్ సేస్ ఇట్ ఆల్. ఇటీవలే రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న సన్ ఆఫ్ సత్యమూర్తి ఎంటైర్ టీమ్తో స్పెషల్ చిట్ చాట్. So excited. మీరు ఎలా ఉన్నారు? పోస్ట్ రిలీజ్ ఆఫ్ సన్ ఆఫ్ సత్యమూర్తి ఇంత సూపర్ హిట్ టాక్ వచ్చేసింది, అది కూడా సమ్మర్లో కూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత వావ్ ఏం గుద్దేశం ఎక్సైట్మెంట్ అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఉండదు. సినిమా రిలీజ్ అవ్వకముందే ఎందుకు అది అయిపోద్ది. మాకు వచ్చిన ఎక్సైట్మెంట్ జనాలకు వచ్చిందా అని చెక్ చేసుకుంటామే తప్ప గుద్దేశం అది ఎలా చెప్పేది ఆ ఎక్సైట్మెంట్. సో ఆ టాలీ అయిందంటారా? ఆ ఎక్సైట్మెంట్ రెస్పాన్స్ నాకు టాలీ అయింది. అంటే నేను వన్ ఆఫ్ ద షోస్ పబ్లిక్లో చూసైతే నేనేమే తిరగంగా చెప్పినప్పుడు నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను, నేను నవ్వుకున్నాను. జనాలు ఎగ్జాక్ట్లీ అయ్యాయి ఆ టైంలో అలా రియాక్ట్ అయినందుకు, ఆల్మోస్ట్ ఒకే లైన్లో ఉన్నందుకు నేను ఆడియన్స్ మైండ్ సెట్ నాకు డెఫినెట్లీ టాలీ అయింది. ఓకే, వాట్ డస్ సామ్ సే? I really enjoyed the film. Actually, నేను నా ఫిల్మ్ని చాలా క్రిటికల్గా చూస్తాను, but I really like the film. I really like the audience response to the film. So I'm extremely proud of this film. త్రివిక్రమ్ గారు మీ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు how did you feel? Actually మెథడ్ యాక్టింగ్ చేశారు ఆవిడ యాక్చువల్గా. నాకు క్వశ్చన్ అడిగారండి మీరు మధ్యలో అలా మీరు. నేను మీకు చెప్పే ప్రయత్నం చేశానండి. ఐఎమ్ సారీ, మీరు మాట్లాడండి. వావ్, ఓకే. సో హర్ట్ అవుతున్నానండి. మీరు నన్ను అడిగారు కదా, మీరు చాలా సీరియస్గా జెన్యున్గా అడిగారు కదా, నేను కూడా జెన్యున్గా చెప్తున్నాను. మధ్యలో ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. రియలీ సారీ, నెక్స్ట్ సారీ. మీ క్రియేటివ్ లిబర్టీస్లోకి నేను ఎంటర్ అవ్వట్లేదు. ఖచ్చితంగా మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు పోయింది నాకు తెలియదండి. ఇప్పుడు నా ఫ్లో పోయింది, నా మూడ్ పోయింది, మొత్తం పోయిందండి. ఇప్పుడు వేరే క్వశ్చన్ అడిగాను. మీ క్యారెక్టరైజేషన్ గురించి సమీరా అండి. చూసారా ఎంత మెథడ్ యాక్టింగ్ చేస్తుందో. కథ చెప్పినప్పుడు కూడా ఆవిడ ఓకే పడిపోయినంత ఎఫెక్ట్ ఇచ్చింది. యాక్చువల్లీ నేను మీకు టాఫీ తీసుకొద్దాం అనుకున్నాను. ఎక్కడ? You're so sweet yourself, మీకు అవసరం లేదు. మీరు ఇది రిహర్స్ చేసి వచ్చారా? మీరు సెట్ లో చూడాలంతే. అభిప్రాయాన్ని మార్చుకుని కొన్ని లారీలు లెక్కన టాఫీలు తీసుకొచ్చేస్తారు. సరే ప్లీజ్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ అండి. త్రివిక్రమ్ గారు ప్లీజ్, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అవునండి, ఎందుకలా అన్నారు? ఆవిడ ఆన్ స్క్రీన్ ఉండండి స్వీట్ అంతే. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు? నేను చెప్పను. ఎందుకంటే మాకు గొడవలు వద్దు. నా మాట వినండి. ఆవిడతో మనకు వద్దు, స్టార్లతో మనకు పెట్టుకోకూడదు. నాకు బాపు గారు చెప్పారు, చిన్నపిల్లలతోనూ వైల్డ్ యానిమల్స్తోనూ స్టార్స్తోనూ చేస్తారు. ఇప్పుడు ఈ మూడిట్లో ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే అడిగానండి. ఫస్ట్ నాకు ఇది డైలాగ్ చెప్పిన నేను అనుకోలేదండి. అది నేను అనుకోలేదు స్టార్ని. ఏదో బిట్వీన్ వైల్డ్ యానిమల్. నాకు బన్నీ గారు చెప్పారు, యాక్చువల్గా ఈ సినిమాని దయచేసి త్రివిక్రమ్ గారు మీరు డైరెక్ట్ చేస్తున్నాను అనుకోవద్దు అన్నారు. అంటే నేను అనుకున్నా, అంటే కరెక్ట్ అని అంతా దేవుడు చేస్తున్నాను మనం అనుకోవాలనేదే చెప్తారేమో అని అనుకున్నాను. లేదండి, సమంత తను అనుకున్నట్టే డైరెక్ట్ చేస్తుంది సార్ మొత్తం అందరు. త్రివిక్రమ్ గారు డైరెక్షన్ చేస్తున్నారనే ఫీలింగ్ సమంత త్రివిక్రమ్ గారు కలిగిస్తుంది. అదే ఆవిడ కెపాసిటీ. అంటే ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ అయిపోయిన తర్వాత క్లోజ్ తీసుకుంటే బాగుంటుంది, డౌట్ అయితే వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఆయన అసలు క్లోజ్ తీసుకుంటే మంచిదా? ఇది వేరే సినిమా జరుగుతుందంటే ఇది కూడా కొంచెం. అంటే త్రివిక్రమ్ గారు అలా మెల్లిగా ఆవిడకి ఎలా కావాలో అలా డైరెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇది రికార్డ్ చేసి రిలీజ్ చేస్తే ఇది ఇంకా ఒక పెద్ద హిట్ సినిమా అవుతుంది. అలా చేయండి. అదేంటి ఒక 2 minutes కూడా వదిలేదు, ఆల్రెడీ స్టార్ట్ చేస్తారా మీరిద్దరు? నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. ప్లీజ్ మీరు సమంతతో పాటు నేను కూడా ఉన్నాను. గర్ల్ పవర్. యా ప్లీజ్ మీరు చెప్పండి ఎలా ఫీల్ అయ్యారు? ఏది లేదండి, మీరు వాళ్ళని ఏదైనా ఒకటి అడిగిన తర్వాత మళ్ళా నాతో రండి ప్లీజ్. నేను అసలు డిస్టర్బే చేయము. మీరు చెప్పాలి. సమంత గారు మీరు కానివ్వండి.
సుబ్బలక్ష్మి క్యారెక్టర్కి మీరు ఎలా రిలేట్ అయ్యారు చెప్పండి. రిలేట్ అంటే యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే 2-3 years బ్యాక్ ఐ హ్యాడ్ లో షుగర్ ఐ హ్యాడ్ ఆల్ దట్. సో ఇది యాక్చువల్లీ చాలామంది షుగర్ ఉందా, ఎందుకు అలా చూపించారు సినిమా. ఇట్స్ వెరీ న్యాచురల్, ఇట్స్ వెరీ కామన్ దట్ మోస్ట్ విమెన్, మోస్ట్ గర్ల్స్ హ్యావ్ సమ్ ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఇట్ వాస్ షోన్ వెరీ లైట్ వే and it can be shown in a light way, and I enjoyed playing this character. So ఫర్ షూర్ ఇప్పుడు ఎవరైనా డయాబెటిక్స్ ఉంది అనుకుంటే దే ఫైండ్ ఇట్ రియలీ క్యూట్ ఆఫ్టర్ సమంత ప్లేయింగ్. ఓ శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, పరుమెత్తుంటాయి తుఫానులాగా చుట్టయొచ్చుగా. Love when you feel hot in the cold, it's love when you never ever get old, it's love when you just you and me, yeah, get closer and hold me. సో హౌ డిడ్ యూ ఫస్ట్ ఫీల్ దట్ బనీతో ఫస్ట్ టైం చేయబోతున్నాం? ఎనీవేస్ త్రివిక్రమ్ గారితో మీరు యాజ్ ఎ సైడ్ అత్తారింటికి దారిది ఆయన చెప్పారు వెయిట్ అవన్నీ తగ్గేసి యంగ్గా కనిపించాలి, చాలా మిమ్మల్ని యంగ్ weight అండ్ స్టైలిష్ స్టార్తో పనిచేస్తున్నాను నేను కాబట్టి. నేను అలాంటి ఏమి చెప్పలేదండి. నేను అస్సలు అదన్నీ ఆవిడ ఏం అనాలనుకుంటే ఆవిడ అనమని, కానీ నా దయచేసి ఇందులోకి నన్ను లాగద్దు. నన్ను ఇన్వాల్వ్ చేద్దాం. నేను నమ్ముతాను కదా మీరు. సో ఏంటి Yes, yes, of course. మిమ్మల్ని నమ్మకపోతే ఇంకా మీరు తగ్గాలి, మీరు యంగ్గా కనిపించాలి, యూనో స్టైలిష్ యంగ్ బ్రేకింగ్ ఎనర్జెటిక్. న్యూస్ మాకు. అసలు నమ్మద్దండి, నేను ఆవిడ ఎప్పుడు తగ్గమని చెప్పలేదు. ఎప్పుడు మీరు ఇంకా పెరగాలి, ఇంకా ఎదగాలి జీవితంలో అడిగాను తప్ప నేను. So actually, yeah, so it was on purpose because also నాకు specifically in clothes and in styling. So when actually there are messages that I send my stylist and chudu, we are working with Bunny. we cannot afford to take it easy. We really have, because we will look like పని మనిషిలాగా ఉంటాం అతను పక్కం. సో ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండు. చూసారా సినిమాలోనూ ఇక్కడ కూడా బాగా తొక్కేస్తే క్యాషువల్గా రమ్మన్నారు. ఆవిడ మాత్రం చూసారా ఎలా వచ్చారా? అది పాయింట్. ఇప్పుడు అక్కడ అసలు నేను ఇంత డ్రెస్ వేసాను, ఆ మాత్రం మినిమం మ్యాచ్ చేయడానికి నేను సూట్ వేసి కూర్చోలేదు. అక్కడ జ్యువెలరీ గిల్లరీ అంతా కూడా పెట్టి వచ్చింది. నేనేమో కాఫీ షాప్కి వెళ్ళి వచ్చాను, నేను స్వాచ్ చేసుకుని. స్టైల్ వైస్ నిజంగా అండ్ మ్యాగజైన్స్, ఫ్యాషన్ మ్యాగజైన్స్, వీళ్ళందరూ బ్లాగ్స్లో కూడా సౌత్ ఇండియన్ యాక్టర్స్లో ఎక్కువ ప్రామినెంట్గా సామంతానే ఫాలో అవుతారు. క్యా బాత్. ఆ ఎఫర్ట్. కానీ ఒకటి మా సైడ్ సుఖం ఏంటంటే మళ్ళీ దానికి పెద్ద ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు అది మాకు పెద్ద కనిపించదు కూడా. మళ్ళీ ఎఫర్ట్లెస్గానే ఉంటుంది. అంటే మళ్ళీ సెట్లో బోల్డ్ అంత డిస్కషన్ దాని గురించి మాకు 100 ఫోన్ కాల్స్, మా అసిస్టెంట్ డైరెక్టర్లు జుట్లు పీక్కుని పారిపోవడం అట్లాంటిది ఏమి ఉండదు. చాలా ఈజీగా ఎఫర్ట్లెస్గా చేసినట్టు. చూడండి ఇప్పుడు మామూలు ఇంత సింపుల్ ఇంటర్వ్యూకి ఎంత బాగా డ్రెస్ అయ్యి వచ్చింది. అంటే ఇది అఫ్ కోర్స్ ఇది కొంచెం మీ అందరూ బాధపడే విషయం అయినప్పటికీ కూడా మిగతా విషయాలన్నింటినీ మాత్రం కరెక్ట్గానే. So congratulations on that, by the way. Thank you very much. It's a great honor. I want to thank my mom and I want to thank my dad for giving birth to me. And I just feel so happy. And okay, next. సో నెక్స్ట్ ఏంటంటే దిస్ ఇస్ అ సీజన్ వేర్ అందరూ కమర్షియల్ హిట్స్ సాధించాలని ఆ కోణంలోనే మూవీస్ తీయడం జరుగుతుంది. అలాంటి టైంలో మీరు ఆ టచ్ని కూడా వదలకుండా హ్యూమన్ ఎమోషన్స్ కూడా యాడ్ చేసి మూవీస్ తీస్తున్నారు. వై? అంటే ఏం లేదు, బేసిక్గా జూలై టైంలోనే నాకు బన్నీ గారికి ఒక డిస్కషన్ జరిగింది జూలైకి ముందే. ఏంటంటే ఇటు వరకు కొంచెం కథలు రాయటం ఈజీగా ఉండేదండి. వచ్చిన ఇంగ్లీష్ సినిమాలను చూసి తెలుగు సినిమా కథ రాసుకోవటం. ఇప్పుడు కొంచెం ఏంటంటే కష్టం, అందరికీ యాక్సెస్ పెరిగిపోయింది. వరల్డ్ సినిమా అంతా కూడా ఇప్పుడు ఇంట్లో ఉంది. మీ డ్రాయింగ్ రూమ్లో రిమోట్ మూవ్ చేస్తే మీరు దాదాపుగా ఒక 40 to 50 ఫిల్మ్స్ చూడవచ్చు అట్ ఏ టైం. మీరు హెచ్బిఓ హిట్స్, డిఫైన్ ఇలాంటి ఛానల్స్ కూడా వస్తున్నాయి. అంటే మొత్తం హాలీవుడ్ కానీ వరల్డ్ సినిమా కానీ మీ ఇంట్లో ఉంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మన కథే చెప్పాలి, వేరే దారి లేదు. అది మన తెలుగు మనకి సంబంధించిన మన లైఫ్కి తెలిసిన కథే చెప్పాలి. ఎందుకంటే ఇంకేది చెప్పినా కానీ చెప్పేస్తారు. ఇప్పుడు ఇది ఆ సినిమాలో నుంచి తీసాడు, ఇది అక్కడి నుంచి ఇన్స్పైర్డ్, ఇది ఇక్కడి నుంచి ఇన్స్పైర్డ్ అని చెప్పేస్తారు. అందుకని మన ఎమోషన్స్ మన కథను ఎదుగుతాం. అట్ ద సేమ్ టైం కమర్షియల్ వైబిలిటీ పోకుండా అది ఆ కాల్ కావాలని తీసుకున్నది. అది జూలై ముందే అనుకున్నది. సో దాన్ని ఇంకా బెటర్ చేసి ఇంకా ఏమంటారు దాన్ని
నేటివిటీకి దగ్గరలో మనదైన కథ అట్లా చెప్తాం హ్యూమన్ ఎమోషన్స్ తోటి. ఎందుకంటే అది ఎప్పటికీ పాత బాబు కాబట్టి ఎప్పటికీ మనం వాటిని ఏమంటారు దాన్ని డినై చేయలేం కాబట్టి వాటి ఆనెస్టీ చెప్పండి. మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం. బన్నీ విరాజ్ ఆనంద్ క్యారెక్టర్ కూడా మీకు మైల్ స్టోన్ అని చెప్పాలి. ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్ ఒకవైపు, దిస్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్. సో మీరు పర్సనల్గా హోంవర్క్ చేసుకోవడం ఏమైనా జరిగిందా ఫర్ దిస్ క్యారెక్టర్? బికాస్ ఇట్ ఈస్ వెరీ అంటే హోంవర్క్ అంత ఇది కాకపోయినా ఈ క్యారెక్టర్ చేద్దాం అనుకుంటమే, ఇలాంటి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడమే యూనో ఈజ్ విన్నింగ్ హాఫ్ ద గేమ్. ఎందుకంటే జనరల్లీ నేను చాలా ఎనర్జెటిక్గా, చాలా బబ్లీగా రైట్. లాగేయచ్చు. కాకపోతే ఇంకా అంటే వేరే కోణాల్లో వేరే సబ్జెక్ట్స్ వేరే కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలంటే మనం రిస్ట్రిక్ట్ అయిపోతాం. జనాలకి ఎంత కాదన్నా ఒకటే అలవాటు చేస్తుంటే వేరే విషయాలు ఏం అలవాటు చేయకుండా ఉంటే రేపన్న రోజు ఐ కాంట్ ఎక్స్పెరిమెంట్, ఐఎమ్ లిమిటింగ్ మై సెల్ఫ్. ఇవాళ ఇబ్బంది అయినా కొంచెం కష్టమైనా ఇవాళే కొంచెం పక్కకి వెళ్తాం. ఇప్పుడు బన్నీ అంటే ఎనర్జెటిక్గా ఉంటారు, ఎనర్జెటిక్గా కాదు కొంతసేపు కంపోస్ట్గా కూడా ఉండగలడు అని చూపించుకునే ప్లాట్ఫామ్ నాకు దొరికింది. ఈ ఎక్స్పెరిమెంటు ప్రతి డైరెక్టర్ ధైర్యం చేయలేకపోవచ్చు. త్రివిక్రమ్ గారికి ఆ ధైర్యం ఉంది. లేదు, మనం బలమైన కథ చెప్తే అందులో ఈ క్యారెక్టర్ని కూర్చోబెడితే చూస్తారు, ఎవరినైనా చూస్తారు. సూపర్. వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్ త్రివిక్రమ్ గారు? అంటే అది నేను అంత అంటే ఈ విషయం ఆయన గురించి చెప్తానంటే నేను ఆయన గురించి చెప్పడమే కరెక్ట్గా ఉంటుంది. ఆయన గురించి ఆయన ఎంతనే చెప్పలేదు కదా, బాగోదు, చాలా బాగోదు. అంటే నేను ఇక్కడ ఏం కూడా చెప్పాలంటే ఇప్పుడు ఈ కథ చెబితే ఎందుకు సార్ రిస్క్, మనం హ్యాపీగా మనకు సక్సెస్ఫుల్ ప్రూవ్డ్ ఏరియా ఉంది కదా అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోదాం అని ఆయన కూడా చెప్పచ్చు. సో ఇప్పుడు ఖచ్చితంగా నేను కూడా చెప్పాలి. కొంతమంది యాక్టర్లు ఉంటారు ఏంటంటే అదే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ అయిందే చేస్తారు, కొంతమంది మాత్రం ఉంటారు ప్రూవ్ చేసుకోవాలని కొత్త కూడా చేస్తారు. ఈయన రెండో రకం. త్రివిక్రమ్ గారు, మీ ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో హ్యూజ్ స్టార్ కాస్ట్, ఎనీ పర్టికులర్ రీజన్ మీకు దట్ ఇంతమందిని? కథ రాసిన తర్వాత అవసరమై పెట్టాం అంతేగాని సరే వీళ్ళందరూ ఉండటం మూలంగా ఏమంటారు దాన్ని విలువైన వజ్రాన్ని ఉంగరంలో పెట్టుకోవాలి కానీ పేపర్ వెయిట్గా వాడలేంగా. అలాగా యాక్టర్స్ని కూడా ఏంటంటే వాళ్ళని ఉపయోగపడేలానే వాడాలి. ఆ ప్రాసెస్లో ఎందుకంటే ఇప్పుడు ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ కావాలి. ఉపేంద్ర గారు అయితే కొత్తగా ఉంటారు. ఆయన వైఫ్ అంటే వైఫ్ ముందు వైలెన్స్ చేయకూడదు, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. కాబట్టి ఆయన వైఫ్ ఎలా ఉండాలి అంటే ఆయనకి మ్యాచ్ అయ్యేలాగానో అంత రెస్పెక్ట్ కమెంట్ చేసేలానే ఉండాలి. అందుకని స్నేహి గారు. సో వాళ్ళ తాలూకు ఒక సిస్టర్, ఆ అమ్మాయి యాక్చువల్గా హీరోని బెదిరించే అంత యాటిట్యూడ్ ఉండాలి. ఎవరు చేయగలరు? నిత్య మీనన్. సో ఇట్లా ఒక్కొక్కటి అది అడగటం మొదలుపెట్టింది. అడిగింది కాబట్టి మేము ప్రొవైడ్ చేయాల్సి వచ్చింది. మీరు ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో సింగిల్ హీరోయిన్తోనే చేశారు, ఇద్దరు అమ్మాయిలతోటి స్టార్ట్ అయింది కథ. సో ఈ సినిమాలో ఇంకా ముగ్గురు అమ్మాయిలు, ఎలా ఉండింది? హౌ వాజ్ ఇట్? దీనికి ఏం స్కెచ్ నాకు సంబంధం లేని విషయం. ఆయన కథ చెప్పారు, అందులో ఆయన ఫస్ట్ చెప్పిన వర్షన్లో యాక్చువల్లీ ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు. ఇంకో సెకండ్ వర్షన్ చెప్పేసరికి ముగ్గురు అమ్మాయిలు వచ్చారు. నాకు తెలుసు ఇంకో వర్షన్ చేస్తే ఇంకో అమ్మాయి వచ్చేదేమో. అంటే బన్నీ గారికి తెలుసు, నాకు తెలుసు, ఇద్దరు అమ్మాయిలు సెట్ మీద ఉన్నప్పుడు ఇది మాత్రం అవదమండి. సమంత చాలా కోఆపరేటివ్ ఆర్టిస్ట్. అంటే త్రివిక్రమ్ గారు ఎంత వెయిట్ ఫీల్ అవుతారో బేసిక్గా అండి. నాకు ఒకటి ఉంది, నేను హ్యాండిల్ చేయలేని విషయం నేను చెప్పేస్తాను. నేను ఇద్దరు అమ్మాయిలు హ్యాండిల్ చేయలేను, ఎందుకంటే నాకు భయం. ఆడవాళ్ళు ఎందుకంటే మనం ఏం అనలేము, అందుకు నాకు భయం.
ఇక్కడ ముగ్గురు కదా, అదే అదే నాకు తెలియదు. లక్కీగా ముగ్గురు ఒకేసారి పడలేదండి బాబు. అలాంటి షాట్ సినిమాలో లేదు కాబట్టి బతికిపోయాం. అంటే ఎవరు ఫస్ట్ షాట్కి వస్తారు, ఎవరు తగులుద్ది, తెగిన తర్వాత వీళ్ళు 1 more అంటే వాళ్ళ కోసం ఇంకోళ్ళు చేయాలి. చాలా ఈగో ఓవర్ ఎక్కువ ఉంటుందండి బాబు, చాలా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి మరి అంతే కదా, ఇప్పుడు సపోజ్ సమంత బాగా చేసింది అనుకో, నిత్య 1 more అడుగుద్ది. నిత్య బాగా చేస్తే సమంత 1 more అడుగుద్ది. నేను చెప్పాను కదా ఇది వేరే ఒక సినిమా. అందుకే నేను త్రిపుల్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని, సార్ మనకు నచ్చిన టేక్ మనం ఓకే చేసి డిక్లేర్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోతే బెటర్, లేదంటే ఈ గొడవ ఎప్పటికీ తేలదు. జనాలు నమ్ముతారండి ఇవన్నీ. సో బట్ ఆనెస్ట్లీ మీకు ముగ్గురు టాలెంటెడ్ యాక్ట్రెసెస్తో ఒకేసారి వర్క్ చేయాల్సిన యూనో అవసరం వచ్చింది ఇన్ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఎలా ఉండింది? నాకైతే అస్సలు బాగాలేదండి, నాకు అసలు చాలా expression బాగాలేదా? నాకు నచ్చలేదు. ఎందుకంటే బేసిక్లీ ఇద్దరు చాలా మంచి పర్ఫార్మర్లు. బేసిక్లీ మనం ఫ్రేమ్ పెడితేనే మామూలుగానే అబ్బాయిలు అమ్మాయిలనే చూస్తారు, అమ్మాయిలు అమ్మాయిలనే చూస్తారు. దీన్ని దాటి మనం ఎంతో కొంత మన మీద కళ్ళు లాక్కోవాలి. ఓ సమంత ఓ పక్కన, నిత్య ఓ పక్కన, ఇంక మనల్ని ఎవరు చూస్తారు చెప్పండి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పుడు. సో దీన్ని దాటుకుని పెట్టాలి కూడా మనం. చాలా ప్రతి షాట్ చాలా కనపడకుండా ఉండేవాడిని, కానీ చాలా ఎఫర్ట్ పెట్టేవాడిని. చాలా మ్యాజిక్ చేసి మాయ చేసి తొక్కేసి వాళ్ళిద్దరికంటే ముందు వచ్చి తెలియకుండా చాలా చేసేవాడిని. అలాగే నీకు కొంచెం ఎదిగితే దొరకచ్చు. కెమెరామెన్తో మెల్లిగా వచ్చేసి నేను ముందుకు వస్తాను, వాళ్ళిద్దరిని కొంచెం అవుట్ ఫోకస్ చేసేది, కొంత తొక్కితే కానీ హోల్డ్ చేయలేము. సో అలాంటివి జరిగాయి అనమాట ఆన్ హిస్ సైడ్ ఆఫ్ స్టోరీ. మీరు మీకు ఇద్దరితో సీన్స్ ఉన్నాయి, ఇద్దరితో అదా శర్మతోను నిత్యామేనన్తో ఇద్దరితో సీన్స్ ఉన్నాయి. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ దెమ్? అదా ఈజియర్. చెప్పట్లేదు పాప అదా చిన్నపిల్లండి. చూసారా గ్యాప్ చూసారా? You see, you know, it's a profession, you know, and you just work with the heroines in a very amicable way. ఎన్నిసార్లు మీకు టేక్ చేస్తారు ఇక్కడ, స్ట్రెచ్ చేసి చేసి నాకు చేయి లాగేస్తాను. అది కూడా త్రివిక్రమ్గా చూసారా? ఆడ షార్ట్ స్ట్రెచ్ అవుతుంటే టేక్ అయిపోయిన తర్వాత మధ్యలో ఇన్నిసార్లు స్ట్రెచ్ చేయలేకపోతున్నాను సార్, కొంచెం త్వరగా అవగొడతారు. అది నేను చాలా సార్ నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, హలో ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బ్యాక్ పెయిన్ వస్తుంది. అది కూడా చూసారా వీళ్ళ ప్లాన్ ఏంటో? నిత్యామేనన్స్ క్యారెక్టర్ రోజు హలో అసలు ఏమీ జరగట్లేదు. ఆ క్యారెక్టర్ అంత బాగా పండుతాను కదా అండి. We would drive back together after shoot. You will die back together. Okay. Drive back together after shoot. So I got along well with both the girls. In fact, release అయిన తర్వాత ఇద్దరు నాకు మెసేజ్ చేశారు. So I got along really well. I get along mostly with all my co-stars. Girls or boys. చూసారా మీరు ఏంటంటూ చెప్పారు అసలు. అవునండి. 1 and 2 and 3 and 4. Everybody put yourself on the dance floor. Till, yeah, till mange more. Let's see what life has in store. Wall clock पहन के तिपैयरो, कालन करने का पैयरो. World की बेगम छुपैयरो. The night is still young, upayaro. సో దేవీస్ మ్యూజిక్ అగైన్ సూపర్ మచ్చి, అందరూ అదే అంటున్నారు సూపర్ మచ్చి. ఆయన రాశాడు కూడా, అవును, ఆ పాట అతన్ని రాయడం జరిగింది. సో మీ ఫేవరెట్ నెంబర్ ఇది? అలా చెప్పలేను నేను, అంటే అన్నీ బాగుంటేనే ఓకే చేస్తాను నేను. నాకు అనిపించి మీరు ఈ లాజిక్ మిస్ అవుతున్నాను. పాయింట్ కరెక్ట్. వన్ యూ హ్యావ్ టు సే బికాజ్ అంటే నాకు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి నచ్చుద్దండి. అంటే ఇన్స్టెంట్గా వెళ్ళినప్పుడు సూపర్ మచ్చి నచ్చింది. నాకు బేసిక్లీ మెలడీ పాటలు అంటే ఇష్టం కాబట్టి కొంతగా స్లోగా సింక్ అయిన తర్వాత శీతాకాలం బాగా నచ్చింది. షూటింగ్ చేసేప్పుడు నాకు సుబ్బలక్ష్మి చాలా చాలా సరదా అనిపించింది. సో మెనీ పీపుల్ అరౌండ్. సో సుబ్బలక్ష్మి అంటే ఒక ఎనర్జీ ఉంటుంది పాటలో. అండ్ ఎప్పటికీ నా పర్సనల్ ఫీలింగ్ నిలిచిపోయే సాంగ్ చల్ చలో చలో, అది చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది పాట. సో ఇవన్నీ సినిమా ముందు విన్నాను, సినిమా అయిపోయిన తర్వాత కూడా నేను వినటానికి నేను ఇష్టపడిన పాట చల్ చలో చలో. దానికి ఎందుకో ఒక ఎవర్ గ్రీన్, దాన్ని ఎలా చెప్పేది, ఎవర్ గ్రీన్ లిరికల్ వాల్యూ ఉంది. చల్ చలో చలో లైఫ్ సే మిలో, ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. సన్ ఆఫ్ సత్యమూర్తి విలువలే ఆస్తి అంటే హౌ డిడ్ యూ రిలేట్ యువర్ సెల్ఫ్
ఫర్ ది ఎంటైర్ స్టోరీ ఆఫ్ సన్ ఆఫ్ సత్యమూర్తి విలువలే ఆస్తి. మీకు విలువలు ఎంత? విలువలు అంటే యాక్చువల్గా నేను అనుకోవటం ఏంటంటే చాలా సింపుల్గా ఉండేవి విలువలు, కానీ ప్రపంచంలో వాటిని ఎక్కువ మనం పాటించడానికి ఇష్టపడమే కష్టంగా ఫీల్ అవుతాం. అంటే మంచిగా ఉండటం అంటే ఇప్పుడు ఎలా తయారైందంటే అది ఒక క్లీషే. ఏదైనా ఒక మంచి విషయం, నాన్నకి దండం పెట్టు, లేదంటే అమ్మని ప్రేమించు, ఆడపిల్లల్ని గౌరవించు, ఇలాంటివన్నీ ఇప్పుడు మన బస్సులో చూడండి, మీకు బస్సులో ఆడవారికి కేటాయించిన సీట్లు వారికే కేటాయించి మనకి మంచి కామెడీ జోక్ అది. సో అట్లాగే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ వేస్తే ఆగండి, అది కూడా మంచి కామెడీ మనకి. దాన్ని బ్రేక్ చేయటం హీరోయిజం. అలా కాకుండా వాటిని పాటించిన హీరోయిజం ఉంటే ఎలా ఉంటుంది? యాక్చువల్గా వాటిని పాటించడం కదా హీరోయిజం. ప్రపంచంలో విలువల్ని పాటించి విపరీతంగా విలువల్ని పాటించి బతికినవాడు మర్యాద పురుషోత్తముడు రాముడు. మరి ఆయన బోరింగ్గా ఉంటే ఆయన కథను ఇన్నిసార్లు నాకు తెలిసి ప్రపంచంలో ఇన్నిసార్లు తిరిగి చెప్పిన కథ ఎవరిదైనా ఉందంటే రాముడు కథ నాకు తెలిసి. ప్రపంచంలో అన్ని లాంగ్వేజెస్లోనూ, అన్ని సినిమాల్లోనూ, అన్ని పుస్తకాల్లోనూ, చందమామ దగ్గర నుంచి మొదలుపెట్టి మీకు రాజాజీ దాకా ప్రతివాడు రాసిన కథ అది. అంటే సో విలువలున్న కథలు బాగానే ఉంటాయి సరిగ్గా చెప్పగలిగితే. అది ట్రై చేసాం యాక్చువల్గా. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. సర్ప్రైజ్! అలీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వెల్కమ్ టు స్పెషల్ చాట్ విత్ సన్ ఆఫ్ సత్యమూర్తి టీమ్ విత్ గడ్డే బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి వెల్కమ్. ఓ ఇప్పుడు నువ్వు యాంకర్వా? యాంకర్ అని నేను చేస్తే వెల్కమ్. అదే వెరీ గుడ్. అది తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీకి కొత్త రంగు ఏమన్నా ఇచ్చారంటే అది మీరే. కరెక్ట్గా చెప్పాను కదా? ఆఫ్ కోర్స్. సో కానీ మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ ఒక ఎత్తు, మీరు జులైలో ఏదైతే స్టార్ట్ చేశారో ఎంటర్టైన్మెంట్కి ఒక కొత్త టర్నింగ్ పాయింట్ ఇచ్చారు ఇన్ యువర్ యాక్టింగ్ కెరియర్. సో దిస్ ఇస్ యువర్ సెకండ్ కాంబినేషన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, బన్నీ, అలాగే మీరు ఆఫ్టర్ జులై. సో వాట్ ఇంట్రెస్టెడ్ యూ మోర్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో? మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. జులై నుంచే మారింది. ఈ అనేక రకాల కామెడీ హీరోగా తెలుగులో ఒక ట్రెండ్ సెట్టర్గా ఉన్న నేను జులై నుంచి ప్రత్యేకంగా ఎందుకు మారింది అని మీరు ఆలోచిస్తే, మీరే చాలామంది చిన్నపిల్లలు ఆలోచిస్తే చాలామంది ఆన్సర్ ఏముంటుంది? ఇట్స్ ద క్వశ్చన్. వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఇస్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అతని వల్ల ఇట్లా కూడా ఒక డిగ్నిఫైడ్ కామెడీలో ఇవాళన్న సోబర్నెస్. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండి జులై, మామూలు మాట కాదు, జోక్ కాదండి. వాడి చేత నవ్వించి ఎంత ధైర్యం ఉండాలి నీకు. అయినా నాకే అంటే మీకు కాదు, చూసిన ఆడియన్సే కాకుండా నాకే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చారు వీళ్ళిద్దరు. జులై కన్నా సన్ ఆఫ్ సత్యమూర్తి డెఫినెట్గా బాగుండి తీరాలి. ఇది అనుకోవాల్సింది మీరు కాదండి, రేపు చూసే ఆడియన్స్ అనుకుంటారు లేదు, వేరే విషయం అండి. మాకు మెడ మీద కత్తి. ఎందుకని జులైలో మనం రుచి చూపించాం బాబు, బాగానే ఉంది, మీరు బాగానే రుచి చూపించారు, అందరికి టేస్ట్ బాగుందండి, బ్లడ్ రుచి చూశారు, ఇప్పుడు కనుక బాగోకపోతే మన తాట తీసేస్తారు. ఇంకా మాకేలా భయం, హరికథ ఎంత గొప్పగా చెప్పినా పళ్ళెంలో వేసేది 10 పైసలే. అలాగే మాకు ఎస్ ఆ స్పెషల్ కేర్ యాజ్ టేకెన్ ఫర్ దీస్ 2 క్యారెక్టర్స్ ఇన్ బిట్వీన్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రహ్మానందం గారు, ఆలీ. వాళ్ళు నిజంగా దే ఆర్ సపోర్ట్స్, అంటే నిజంగా సపోర్ట్స్. వీళ్ళందరి సపోర్ట్స్తోనూ మరి ముఖ్యంగా ఇది కూతురులాగా ఉంది. ఇది ఇంత సైలెంట్ ఉంది కానీ ఒక్క నిమిషం నా బాధ చెప్పేది అప్పుడు చెప్పనేవాళ్ళ నన్ను. వీళ్ళందరూ నన్ను చెప్పనేవాళ్ళ, వాడొకడు నన్ను చెప్పనేవాళ్ళ. ఇప్పుడు నేను చెప్పేసుకోవచ్చు నా బాధని. నా ఎదురుగా రొమాన్స్ ఏంటండి కర్మ. నేను చెప్పాను నా ముందు అలా చేయకుండా నాకు ఒళ్ళు మండిపోతుంది, జాగ్రత్త అది ఇదని. సో ఎనీ ఫాదర్ లైక్ మీ విల్ నాతో వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. నిజమే కదా, నేను అనలేకపోతాను నా కూతురు వీడు అంటాడు. అలాగా ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్ విత్ లవ్ ఆఫ్ మై డియర్ బనీ. మా నాన్న నాకు సాల్వ్ చేయడానికి ఒక సమస్యనిచ్చాడు. ఐఎమ్ విరాజ్ ఆనంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. అండ్ ఆలీ గారు, త్రివిక్రమ్ గారి సినిమాల్లో బ్రహ్మానందం గారు, మీరు ఎప్పుడు ఆల్వేస్ ఒక స్పెషల్ ట్రాక్ ఉంటుంది మీకు. సో సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా బాగా వాడేసుకున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది డైరెక్టర్ గారి విషయంలో, ఈయన సినిమాలో ప్రతి సినిమాలో ఒక సెన్స్ ఉంటుంది, సెన్సిబుల్ సినిమా. అంటే ఏదో డబ్బులు పెట్టి సినిమాకి వెళ్ళి కూర్చొని బాగుందంటే బాగుంది, లేదంటే బాగాలేదు అని చెప్పడం కన్నా
నిజంగానే ఒక గంట ప్రశాంతంగా సెల్ ఫోన్ ఆఫ్ చేసి సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎంతసేపు మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మదర్ సెంటిమెంట్ ఎక్కువ. సో ఫాదర్ అంటూ లేకపోతే ఆ ఫ్యామిలీ ఏమైపోతుంది అనే కాన్సెప్ట్ మీద సినిమా ఇది. సో ఏంటంటే నిజంగానే నేను ఎదిగిన తర్వాత మా ఫాదరు చనిపోయారు. అదే నా చిన్నప్పుడు చనిపోయి ఉంటే నేను ఈరోజు ఆర్టిస్ట్ అయ్యేవాడిని కాదు న్యాచురల్గా చెప్పాలంటే. ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్తున్నప్పుడు మా నాన్న నాతో పాటు వచ్చి తీసుకెళ్ళి ఇలా ఉండాలి మా నాన్న ఒకటి చెప్పేవాడు, మనం కూర్చున్న ప్లేస్లో ఇంకొకడు వచ్చి లెగు అని చెప్పకూడదు. అందుకని 4 రోజులు వెనకాల వెళ్ళి కూర్చోమంటాడు. ఇప్పుడు అక్కడికి ఎవరు రారు, మనం లేవమని చెప్పడం. అది నేర్పించారు మా నాన్న. సో అందుకని అది ఫాదర్ మీద సంబంధించిన సెంటిమెంట్ సినిమా ఇది. అండ్ అలాగే ఈ సినిమాలో మొత్తం సినిమా అంత సెంటిమెంట్ కాదండి. చాలామంది ఏంటంటే టైటానిక్ సినిమా చూసినా కూడా అంత పెద్ద పడవకి బొక్క అక్కడే ఎందుకు పడింది అంటారు. ముందు తగిలింది కదా, ఆ 2 ముక్కలు ఇడిపోతే సెకండ్లో మునిగిపోతే చచ్చిపోతారు అందరూ. అక్కడే ఎందుకంటే బొక్క అక్కడ పడింది కాబట్టి నీళ్ళు వెళ్ళడానికి టైం పడుతుంది. ఈ గ్యాప్లో సర్దుకుంటాం ఊటాముల్లి. ఈ సినిమా చూసి ఈ రోజున నేను విష్ చేద్దామని డైరెక్ట్గా రాగానే లేదు కింద ఇంటర్వ్యూ నడుస్తుంది అనగానే సమంత ఉందనగానే సరే 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 బెన్ సర్కిల్ మా నాన్న నాకు అనుభవించడానికి బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు, సాల్వ్ చేయడానికి ఒక సమస్యనిచ్చాడు, ప్రేమించడానికి ఒక అమ్మాయినిచ్చాడు. వీటన్నిటితో పాటు గెలవటానికి ఒక యుద్ధం ఇచ్చాడు. ఐఎమ్ విరాజ్ ఆనంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. త్రివిక్రమ్ సెల్యులాయిడ్ అన్నప్పుడు ఎవ్రీబడి డెఫినెట్లీ అగ్రీస్ టు ఇట్ దట్ చాలా రిచ్గా ఉంటుంది ఎవ్రీథింగ్. రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ ఆ లాంగ్వేజ్ మాకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది, ఫ్రేమింగ్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తున్నాం. సో విదౌట్ కాంప్రమైజ్ ప్రొడ్యూసర్ గారు తీయడం జరిగిందని ఇట్స్ ఆబ్వియస్లీ సీన్. సో మీరేమంటారు? అంటే బేసిక్ ఈ సినిమాని ఇంతమందితో హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి. అంటే ఇంతమంది అందరూ ఎవ్వరు చిన్నవాళ్ళు అంటే లేరు ఈ సినిమా కదా. ఉపేందర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అలీ గారు, బ్రహ్మానందం గారు, అంటే మా 3 హీరోయిన్స్. ఇంకొకటి ఏంటంటే బేసిక్గా తెలుగు సినిమాలో ఉన్నంతమంది కమెడియన్లు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ నాకు తెలిసి ఇంకే లాంగ్వేజ్లో లేరు. ఇంత వెర్సటాలిటీ ఉన్నాడు. అండ్ అందరు బిజీనే, ఎవరికి అసలు ఒక్కరోజు కూడా ఖాళీగా ఉన్నాడు. ఎందుకంటే బాగా ఈ హైలీ టాలెంటెడ్ ఎప్పుడు 5-6 మించి ఉంటారు ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో. అయినా వాళ్ళకి ఎవరికి ఖాళీ ఉండదు. వీళ్ళందరినీ ఒక చోట కలిపి కూర్చోపెట్టడానికి ప్రొడక్షను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరూ చాలా చాలా కష్టపడ్డారు. అందుకనే చాలా రికార్డ్ టైంలో కంప్లీట్ చేయగలిగింది సినిమాని. సో నిజంగా ఐ షుడ్ థ్యాంక్ దెమ్. అండ్ దీనికన్నిటికీ ఏది కావాలన్నా సరే అసలు ఒక సింగిల్ ఫోన్ కాల్తో ప్రొవైడ్ చేసింది మాత్రం రాధాకృష్ణ గారు. సో అందుకని ఇంకా ఆయన గురించి ఏమంటారు దాన్ని చెప్పడానికి ఏమి లేదు బ్యాడ్గా. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న ఒక అదృష్టాల్లో జంజాల్ గారు ఒకడైతే, ఆయన చాలా తొందరగా దేవుడు అంటే మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతాడేమో అనుకున్న నిజాలు నిజమైతే, ఆయన తొందరగా దేవుడు తీసుకెళ్ళిపోతే ఏడవలేక నవ్వు రాక కూర్చుని ఏడుస్తున్న టైంలో నాకు దొరికిన ఏకైక వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇంత హాయిగా, ఇందాక ఆలీ చెప్పినట్టుగా తమ్ముడు, పిల్లల దగ్గర నుంచి వాళ్ళ పిల్లల దగ్గర నుంచి వాళ్ళ భార్య దగ్గర నుంచి వాళ్ళ అమ్మ వరకు 3 వయసు 3 జనరేషన్స్ కూడా ఒకేసారి నచ్చగలిగిన ఏకైక సినిమాలు తీయటానికి ఆనాటి జంజాల్ గారు కాదు కదా, ఇవాళ మాకు త్రివిక్రమ్ శ్రీనివాసన్ కూడా ఇచ్చినందుకు నేను భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ
జాగ్రత్తగా అలా పని చేసుకో. నేను అహనా పెళ్ళంట థియేటర్లో క్యూలో నిలబడి టికెట్ల కోసం వెయిట్ చేసి తీసుకుని చూశాను నేను. అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేయటమే నాకు చాలా కిక్ ఉంటుంది బేసిక్గా. అని అంటే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా ఆయన గొప్ప లక్షణం ఏంటంటే, నేను ఎప్పుడు బిహైండ్ ద కెమెరా నిలబడి చూసేటప్పుడు యూ కెన్ సర్ప్రైజ్ ద డైరెక్టర్. ఇంకా ఈ రోజు కూడా షార్ట్ పెడితే ఇంకా సర్ప్రైజ్ చేస్తాడు, నేను కూడా చేస్తానంటాడు. అంత జీలు ఉంటుంటే కేవలం సినిమా కోసమే పుట్టిన కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి. నాకు తెలిసి అమితాబ్ బచ్చన్, తర్వాత ఏమంటారు దాన్ని శివాజీ గణేషన్, ఈ జనరేషన్లో నాకు తెలిసి రాజేంద్ర ప్రసాద్. అంటే ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే కథ చెప్పిన తర్వాత నాకు హై ఎత్తుకొచ్చి కూర్చుని ఆయన క్యారెక్టర్ విని, ఇది నెగిటివ్ అవ్వకూడదు కానీ సెకండ్ హాఫ్లో నువ్వు కామెడీ కావాలనుకుంటున్నావు, ఈ 2 షేడ్స్ నువ్వు ఎలా అనుకుంటున్నావు నాకు క్లియర్గా చెప్పు, నువ్వు ఏం చూడాలనుకుంటున్నావు. అందుకనే అసలు అంత ఎఫర్ట్లెస్గా మీకు నెగిటివ్గా అనిపించే ఇంటర్వెల్ దగ్గర కావాలంటే దాదాపు విలన్లాగా అనిపిస్తాడు. బిగినింగ్లో చూస్తే చాలా కోల్డ్ హార్టెడ్ పర్సన్ లాగా అనిపిస్తాడు. సెకండ్ హాఫ్లో డైనింగ్ టేబుల్ దగ్గర చూస్తే విపరీతంగా నవ్వించే ఒక భయస్తులాగా కనిపిస్తాడు. కూతురు దగ్గర చూస్తే ఇరిటేట్ అయిపోయే ఫాదర్ లాగా కనిపిస్తాడు. క్లైమాక్స్ దగ్గరకు వస్తే ఏడిపించేస్తాడు. ఇన్ని వేరియేషన్స్. మళ్ళీ నిజాయితీ చెప్పండి, నేనేం చెప్పను అసలు. సీన్ పేపర్ మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్లు ఇస్తారు, ఆయన చదువుకుంటాడు. మన సీన్ పేపర్ ఇచ్చారు చంపేస్తాడు అనుకున్నది వేరే విషయం. పొద్దున్న వచ్చిన దగ్గర నుంచి చిన్న ఒక కథ చెప్తాడు ఆయన. ఒక పులి ఉంది, ఆయన పులిని చూపిస్తాడు ఎదుర్కొంటాడు. ఆయన ప్రసాద్ ఉంది, నేను చూశాను. తర్వాత అది న్యూమోనియాతో ఉంది, అరే జబ్బుతుంది, అది ఆ తర్వాత డైలాగ్ లేదు, కేవలం ఈసారి ఆయన చూడండి. తర్వాత దాని ముందుకు ఒక కుందేలు వచ్చి కామెడీ చేసింది, ఎంజాయ్ చేశాడు. కుందేలు అనగానే ఎంజాయ్ చేశాడు, కామెడీ అంటే వెరీ బాగుంది. తర్వాత అది నాన్ వెజిటేరియన్ మానేసింది, అయ్యో పాపం ఇందు మానేసింది అది. తర్వాత దానికి కోపం వచ్చింది, రే తర్వాత అది కోపం వచ్చి కుందేలు చంపి తినేసింది. వాట్ ఏ బ్యాడ్ థింగ్. ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అప్పుడైనా దీన్ని బట్టి నీకేం తెలుస్తుంది, పులి అబద్ధం చెప్పింది కదా. సో అంటే అది ఎంత ప్రతి లైన్కి ఎట్లా చేస్తాడండి ఆయన. అంటే నేను అవేస్ అయిపోతాను. అవి మనం చెప్పలేము అవన్నీ. అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు బోల్డ్ అని సార్లు ఇచ్చాడు ఆయన నాకు. అంటే బిహైండ్ ద కెమెరా నాకు అలాంటి జాయ్. అంటే థియేటర్లో ఆడియన్స్ అందరూ ఇప్పుడు చూసి ఎంజాయ్ చేస్తుంటారు కదా, బిహైండ్ ద కెమెరా నేను కూడా ఒక మొదటి ప్రేక్షకుని కదా, నేను ఫస్ట్ ఆడియన్స్. నేను చూస్తున్నప్పుడు నాకు అలాంటి హై చాలాసార్లు ఇచ్చినాయి. అందుకు నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. అండ్ జంజాల్ గారు, ఆత్రేయ గారు ఇలాంటి వాళ్ళతో మాత్రం పోల్చుకోవటం నేను సరిపోయినది మరోసారి చెప్పాలి. ఎందుకంటే అవి శిఖరాలు, నేను చిన్న రాయి. సూపర్ 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 మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఉపేంద్ర, స్నేహ, అట్లాగే నిత్యా మీనన్, మేము దే ఆల్ నో. వాళ్ళ ముగ్గురు అనండి టాప్, అంటే మంచి పొజిషన్లో ఉన్న. ఉపేంద్ర ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ హీరోస్ ఇన్ కన్నడ అండి. అతనికి చాలా రెస్పెక్ట్. అతను ఒక ట్రెండ్ సెట్టర్. అతను ఏది ఇప్పుడు మోడర్న్ సినిమాకి ఒక ట్రెండ్ సెట్టర్ అతను. అలాంటి అతను కానీ ఒక స్నేహ, మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ స్నేహ, ఆ స్నేహ కానీ, అట్లాగే నిత్యా మీనన్ చాలా రొమాంటిక్ ఫిల్మ్స్ చాలా. ఈవెన్ దో వాళ్ళకి మేము ఏం లీడింగ్ క్యారెక్టర్స్ తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఎంత డిగ్నిఫైడ్గా వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళు, అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దీస్ 2 ఫెలోస్. 2 అంటే ఒకటే కనపడుతున్నాడు, ఇద్దరు రచయిత దర్శకుడు ఇద్దరు. బికాస్ ఆఫ్ దీస్ 2 ఫెలోస్ వాళ్ళు, నేను ఎందుకు ఈ సినిమా ఇంత డిగ్నిటీ ఉండడానికి కారణం వాళ్ళని కూడా నేను ఐఎమ్ థింకింగ్ హానెస్ట్లీ. నేను అనుకోవటం వాళ్ళు ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేశారని అసలు. ఆయన సార్ నో, ఆయన ఒక్కొక్కసారి కొంచెం రఫ్గా వేరేలాగా అనిపించాడు ఉపేంద్ర అని. ఆయన సార్ నో సార్, వీ హ్యావ్ ఎ డిగ్నిటీ హియర్ అంటే అసలు కాలేజ్ కూర్చున్న అతను అది చూస్తుంటేనే మాకు షూటింగ్ దగ్గరే అది చూడాలని ముచ్చటేసింది.
న్యాచురల్గా ఆడిటోరియంలో థియేటర్లో మీకు చూస్తున్నప్పుడు మీకు అదే ఫీల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఒక మామూలు ఆడియన్గా నేను అనుకుంటున్నాను. సో ఐ వుడ్ లైక్ టు షేర్ మై వెరీ హ్యాపీనెస్ వర్కింగ్ విత్ దెమ్. మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం. మా నాన్న నాకు అనుభవించడానికి బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు. సాల్వ్ చేయడానికి ఒక సమస్యని ఇచ్చాడు. ప్రేమించడానికి ఒక అమ్మాయిని ఇచ్చాడు. వీటన్నిటితో పాటు గెలవటానికి ఒక యుద్ధం ఇచ్చాడు. తిరుపతికి పోయి ఇదే వెంకన్న స్వామి కోయిలని ఎవరినైనా అడుగుతారా? అది వచ్చేసినైనా మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్లో కూడా తెలవాలా. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatakshmi. Come to the party, welcome to the party, Abbatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatakshmi. ఐఎమ్ విరాజ్ ఆనంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు వెలుగులు మాట్లాడకూడదు సార్. ఇప్పుడు ఫస్ట్ టైం బన్నీతో అంటే మీరు టకా టకా బ్యాక్ టు బ్యాక్ అందరు స్టార్ హీరోస్తో చేసిన తర్వాత బన్నీతో ఎప్పుడు అని వెయిట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ముగ్గురితో సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి హ్యూమన్ వాల్యూ. బన్నీ గురించి తెలియదు కానీ అత్తారిని దాని తర్వాత అలీగారితో పనిచేయాలని నా కోరిక. నేను అనుకున్నాను సార్, బెన్ సర్కిల్ ఖచ్చితంగా వస్తుంది. ఇలా చెప్పించుకోవడం ఏమన్నా బాగుంది? ఏం పర్లేదు, దీని రీజన్ అంతా బెన్ సర్కిల్ అండి. నా దరిద్రం చూడండి, మా అమ్మ వాళ్ళు పూట పెరిగిందంతా బెన్ సర్కిల్, చిన్నప్పుడు అంతా తిరిగింది బెన్ సర్కిల్. మార్చేస్తున్నారు, పేరు మార్చేస్తున్నారు, సమంత సర్కిల్ అంటే. అయ్యో చెప్పండి, మీరు 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 ఆన్సర్ చేయండి. అదే చెప్పేసాను. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ సన్ ఆఫ్ సత్యమూర్తి. అండ్ విలువలే ఆస్తి. డెఫినెట్లీ మీరు మళ్ళీ ఒకసారి అందరినీ తట్టారు. నా ఊరికే క్లోజింగ్ ముందు సరదాగా అందరూ వాళ్ళ ఫాదర్ పేర్లు చెప్తే బాగుంటుంది. అవునా అవునా అశ్విన్, ఐమ్ సో సారీ, మీరే చెప్పండి. Actually, I feel good that with అంటే మీరు దాంతో స్టార్ట్ చేశారు, నాకు నచ్చింది. That is why we feel Bunny a special always. Thank you. Start with me. Yeah, of course, sir. I am son of Venkat Narayana, a school teacher. I always feel proud of. I am a Nemukur master, Gadde Venkat Narayana. Daughter of Prabhu, school teacher again. Great. I'm thankful that he is very strict and so I turned out quite disciplined. సన్ ఆఫ్ అల్లు అరవింద్. నేను పుట్టిన టైంకే ఆయన ప్రొడ్యూసర్, వెల్ టు డూ, కానీ మమ్మల్ని అందరినీ మిడిల్ క్లాస్గా పెంచి మమ్మల్ని రియాలిటీలో పెంచిన మా నాన్నకి నేను చాలా టీనేజ్ రోజుల్లో చాలా తిట్టుకునేవాడిని. ఎందుకు ఇలా పెంచుతున్నారు, మనకు అంత డబ్బులు ఉన్నాయి, ఎందుకు తక్కువ చేసి పెంచుతున్నారని. ఇవాళ దాని వాల్యూ నాకు తెలిసినందుకు దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఈ కుడ్ హావ్ ఎవర్ గివెన్ మీ. థ్యాంక్ యూ. సన్ ఆఫ్ ఉదయ్ భాస్కర్ రావు, మా నాన్న రైట్. ఏమి చెప్పనందుకు మా నాన్న అంటే నాకు బాగా ఇష్టం.
ఏం చెప్పలా, ఇలా బతుకు, ఇలా చదువు, ఇలా చెయ్యి, నేనేం చేసినా ఓకే ఆయనకి. అది నాకు ఇంకా ఎక్కువ బరువు పెంచింది. అంత నమ్మాడు కాబట్టి మనం దీన్ని నిలబెట్టాలంటే చాలా కష్టమని. సో నాకు తెలియకుండానే నా మీద అంత నమ్మకం పెట్టింది మా నాన్న అంటే ఇష్టం చాలా. సన్ ఆఫ్ మొహమ్మద్ అబ్దుల్ సుబాన్. మా ఫాదరు టైలరు. అంటే మచిలీపట్నం నుంచి ఆస్తులు వద్దు అంటే కేవలం ఈ ఆస్తి కోసమే నన్ను చంపాలనుకున్నారు. సో ఈ ఆస్తి నాకు వద్దని వాళ్ళకి ఇచ్చేసి కట్టుబట్టలతోటి మా ఫాదర్ రాయబండ్రి వచ్చేసి సినిమా హీరోలాగా ఎస్ కట్టుబట్టలతోటి రాయబండ్రి వచ్చేసి ఒక మిషన్ అద్దెకి తీసుకొని ఆ ఒక మిషన్ ద్వారా 10 మిషన్లు కొని 10 మందికి ఉపాధి కల్పించి కుట్టి మమ్మల్ని అందరినీ పోషించారు. సో మా ఫాదర్కి ఏం చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. ఒకరోజు నైటు మా ఫాదర్ పేరున ట్రస్ట్ పెట్టాను. ఆ ట్రస్ట్ పెట్టిన సెకండ్ డేనే నాకు కొడుకు పుట్టాడు. మా నాన్నగారు ఏ పేరు ఉందో అదే పేరు మా అబ్బాయి పెట్టుకున్నాను. సో ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. Proud of all of you. Thank you so much once again for giving such a fantastic film, son of Meeru, Satyamurthy, daughter of Viluvale Asti, and this is daughter of Sudarshan Rao Khasba signing off. చెప్పండి మీ ఫాదర్ ఏంటో బాగుంటుంది. Oh, my dad is my dad. I think he made me what I am today. That's it. Thank you. He's a father. So, everything.